రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే వారు విచ్చేసిన వారికి స్వాగతం. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ రామచంద్ర రాజు గారు విచ్చేసిన వారికి కూడా స్వాగతం. ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు కూడా విచ్చేసిన వారికి కూడా స్వాగతం. సాయంత్రం నుంచి రామగుండం నుంచి వచ్చిందన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొండా సురేష్ గారు మరి పట్టుకొచ్చేపట్టిన ముందుకు వచ్చేస్తున్నారు. వారు కూడా ప్రతి సంవత్సరం కూడా మన లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే హైదరాబాద్ ప్రాంతంలోని అన్ని గుళ్లకు వారు వెళ్తారు. అందరికీ నమస్కారం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. బోనాలు పండుగ అంటేనే నాకు తెలిసినప్పుడు దాకా దీనికంటే పెద్ద జాతర అసలు లోకంలో ఉండదు. మోర్ దెన్ 30 days అది స్టార్టింగ్ గోల్కొండ, దాని తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజా, బల్కంపేట్, ఇంత లక్షల మంది ఏ జాతర కూడా పార్టిసిపేట్ చేయరు. అండ్ ఈ జాతర ఖాసియత్ ఏమంటే ప్రతి కులం మతం అతీతంగా ఈ బోనాల్ పండుగలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి రీచ్ ఇన్ అవర్ కల్చర్ హెరిటేజ్ ఒక 115-16 సంవత్సరాల కింద మీర్ మహబూబ్ అలీ ఖాన్ కట్పించినారు. ఇవాళ 2024 లో అప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఇక్కడ ఫిరోజ్ ఖాన్. ఇదే బ్యూటీ. దానికోసం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఒక ప్రపోజల్ పెట్టిన. ఇప్పుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదిగో లాల్ దర్వాజా సింహవాహిని మాకల. సో లాస్ట్ టైం ప్రపోజల్ పెట్టిన కేసీఆర్ గారికి ఈ బోనాల్ ఫెస్టివల్ మీరు ఒక టూరిజం ఫెస్టివల్ లాగా డిక్లేర్ చేయండి. సేమ్ ప్రపోజల్ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సురేఖ అమ్మ దగ్గర పెడతా. ఈ ఫెస్టివల్ ఖాసియత్ ఏమంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనం ఊరికి పోతాం. సంక్రాంతి కానీ, దసరా కానీ. కానీ ఈ బోనాల్ పండుగ ప్రతి ఒక్క ఊరు ఇస్తేసి వేరే స్టేట్ల నుంచి, వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు. కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఒక టూరిజం ఫెస్టివల్ కావాలి అని మా గవర్నమెంట్ ముందు, మా మినిస్టర్ ముందు, మా రేవంత్ అన్న ముందు తప్పకుండా పెడతా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ డప్పు మీ గురించే. ఈ 40 days అంటే 35-40 days మొత్తం సిటీకి రంగ్ చేసుకొని హంగామా మ్యూజిక్, మా పోత్రాజ్ మొత్తం ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత ప్రతి ఒక్కరు ఈ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ దాకా ఆ 35 days మీ ఆనందం తీసుకుంటారు. దాని తర్వాత మీ జోలికి ఎవరు రారు. ఎవరు కూడా ఆనందం
ఆలోచించరు. ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, పిల్లలకి స్కూల్ ఎట్లా పంపిస్తారు, ఇల్లు ఉన్నది లేదు, ఎవ్వరు ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోరు. మొత్తం డ్రామా అయిపోతుంది, మర్చిపో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి, ఎవరెవరు నాకు వింటున్నారు, పోత్రాజ్ టీమ్, బ్యాండ్, మ్యూజిషియన్, ఫోక్ డాన్సర్స్, ఫోక్ సింగర్స్ అందరూ వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టండి. మొత్తం మినిస్టర్ అమ్మ దగ్గర తీసుకోపోతా, అక్కడి నుంచి రేవంత్ అన్న దగ్గర తీసుకోపోతా. ఎందుకంటే మా విజనరీ ముఖ్యమంత్రి ఏమన్నా అంటే ప్రతి ఒక్క సెక్టర్ లో డెవలప్మెంట్ కావాలి అంటే ఇవాళ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తా, అప్పటి నుంచి మీ బతుకు ఇట్లనే, ఇప్పుడు కూడా ఇట్లనే. కానీ రేవంత్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది, ఏదో చేస్తామని అలా మాట్లాడిస్తున్నా.